ఈ రోజుతో అయితే నవరాత్రులు పూర్తయిపోయి అమ్మవారిని అయితే ఈ రోజు నిమగ్నం చేసేస్తున్నారు. మా చిన్నానైతే అమ్మవారి రూపం ఎప్పుడు ధరించినా నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుంటుంది. వీళ్ళైతే తీన్ మరి మామూలు కొట్టట్లేదు. మనోడైతే మంచి హుషారులో ఉన్నాడు. అవకాశం అయితే మళ్ళీ రాదని చెప్పేసి మన వాళ్ళు అయితే ఒక ఊపు ఊపేస్తున్నారు. దీన్ని చూసి మనోడు తట్టుకోలేక ప్రోగ్రామ్ అయితే ఆపేమన్నాడు. ఎందుకంటే ముసలోడికి అయితే ఒక అవకాశం ఇవ్వట్లేదు. ఈ వయసులో కూడా మనోడైతే ఏదో కావాలన్నాడు. మొత్తానికి పాప అయితే డాన్స్ అయినా ఒప్పుకుంది. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనేమో. అమ్మవారు వచ్చినప్పుడు మాత్రం చూడడానికి 2 కళ్ళు సరిపో. మా ఊర్లో పండుగ అయితే చాలా బాగా జరిగింది. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మేమైతే కౌతురుపూడి జాతరకి అయితే బయలుదేరేస్తాం. అలా నడుస్తూ వస్తుంటే లైటింగ్ డిజైన్ అయితే మారుతూ వస్తుంది. ఏ సుందర చూసినా జనమే కనిపిస్తున్నారు. మన ఈవెంట్ కి అయితే ఇల్లు చిన్న అయితే వచ్చేసింది. దాంతో పాటు జనపదాలు బుర్రకాయలు కూడా ఉన్నాయి. పొట్టోడికి ఏం కనిపించలేదని చెప్పేసి మనోడైతే కొబ్బరి చెట్టుకి మరి ప్రోగ్రామ్ అయితే చూసేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారో మనోడికి తెలియలేదు. చిన్న పెద్ద తేడా లేదు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అయితే ఎస్కేసినారు అన్నది జనం ఉన్నారు. ఈ లైట్ వెలుతురు ఏమని చూసినా చాలా అందంగా కనిపించేసేవారు. ఈ లైట్ వెలుతురు వల్ల తెలియదు మా కళ్ళు కరువులో ఉన్నాయో అర్థం కాలేదు మాకు. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల వాళ్ళు నైట్ అంతా జాతరలోనే ఉంటారు. ఆశ ఇంకా తీరలేదు మనోడికి. ఒక్కరైతే సరిపెట్టుకోడు మనోడు. మన ఊళ్ళ కోసం అయితే నేనేం చెప్పను. ఇక్కడ అమ్మవారు ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇప్పటికే టైం అయితే 3 అయిపోయింది. మా ఊళ్ళో ఓపిక కూడా అయిపోయింది. ఈలో ఎంతమంది రోజులు వచ్చారు.